ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణార్థం దక్షిణ కాశీగా పూజలు అందుకుంటున్న పిఠాపురం పాదుగై క్షేత్రంలో పిఠాపురం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో దత్త హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ లో 94వ ర్యాంక్ సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్కా స్నేహిత్ చేతుల మీదుగా ఈ దత్త హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్క స్నేహిత్కు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త మీడియాతో మాట్లాడుతూ చెక్క స్నేహిత్ మరింత ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెక్క వెంకట బౌడిపాటి దత్తు, విన్నపాల దొర తదితరులు పాల్గొన్నారు. ఒక ఐఏఎస్గా కానీ ఒక ఐపీఎస్గా కానీ స్థిరపడబోతున్నారు. దత్తాత్రేయుడు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి మహాప్రసాదం. అయితే ఆ కుటుంబంతో ఈరోజు పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో కాలాగ్ని సమణ దత్తాత్రేయ హోమం చేయడం జరిగింది వారి యొక్క కుటుంబంతో. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని చెప్పి ఎంతో కృషితోటి ఎంతో కష్టపడి చదువుకుని ఆ దత్తాత్రేయ స్వామివారి గురుచరిత్ర పారాయణ చేసి సివిల్స్లో 94వ ర్యాంకు రావడం ఆ కుటుంబానికి దత్తుడిచ్చినటువంటి మహత్తరమైన ప్రసాదం. అంటే మన ధర్మంలో భగవంతుణ్ణి నమ్ముకుంటే మనం ఏ రంగంలో స్థిరపడాలన్నా సరే, ఏ రంగంలో అయినా సరే ఉన్నతమైన స్థానానికి వెళ్తాము అనడానికి నిదర్శనం ఆ స్వామివారి వీళ్ళకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నమాట. మా చెక్క వెంకట గారి కుటుంబానికి వాళ్ళ అబ్బాయి తొందరలో ఐఏఎస్గా కానీ ఐపీఎస్గా కానీ నిలబడి ఆ ప్రజలకి సేవ చేయాలని. అయితే ఈ 94వ ర్యాంకు సాధించినటువంటి ఈ యొక్క స్నేహితు పిఠాపురానికి చెందినవాడు కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిఠాపురంలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురంలో ఒక్కసారి అడుగు పెడితే మన శరీరంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది అనమాట అండి. ఒక వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే దత్తుడు నిత్యం అన్నం తినేటువంటి ప్రదేశం పిఠాపురం. అందుకని జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. ఈ సందర్భంగా మా చెక్కా వెంకట గారి యొక్క కుటుంబానికి, చెక్కా స్నేహితుడికి ఆ దత్తాత్రేయుడు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మీకు చెప్తున్నాను, భూమండలంలోనే దక్షిణ కాశీగా పిలువబడే పిఠాపురం క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్.